అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనము సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఉన్నాము. సో ఇక్కడ ఈ అమ్మవారి చరిత్ర చెప్పుకుంటే కనుక అమ్మవారి ఆలయానికి దాదాపు 200 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్నటువంటి ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం కదా ఈరోజు ఎంతో విశిష్టత కలిగినటువంటి రోజు అని కూడా చెప్పొచ్చు. ఎంతో మంది భక్తులు వేలలో కాదు లక్షల్లో తరలి వస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. అయితే 1813లో సికింద్రాబాద్ ప్రాంతంలోని తీవ్రమైనటువంటి అంటువ్యాధి వ్యాపించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆలయం యొక్క చరిత్ర చెప్తోంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అదే సమయం ఒక మిలిటరీ బెటాలియన్ లో పనిచేసినటువంటి సురిటి అప్పయ్య అనే డోలి మోసి వ్యక్తి ఉజ్జయినికి వెళ్లారు. అక్కడి పరిస్థితులు చూసినటువంటి ఆయన తన సహచరులతో కలిసి ఉజ్జయిన్లోని మహంకాళి అమ్మవారిని ప్రార్థించారంట. ఇక అప్పుడు ఈ అంటువ్యాధి ఈ వ్యాధి ఏదైతే సోకిందో అప్పుడు ప్రజల్లో అందరి భక్తులకు కూడా తగ్గాలి, అందరూ కూడా క్షేమంగా సుఖ సంతోషాలతో ఉండాలంటూ కూడా అమ్మవారిని ప్రార్థించినట్టుగా కూడా మనము చెప్పుకోవచ్చు. ఇక అమ్మ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడితే తిరిగి సికింద్రాబాద్కు వచ్చి అమ్మవారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తానంటూ కూడా ఆ భక్తుడు మొక్కడం జరిగింది. సో ఇంకా ఆ విధంగా ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు కూడా ఇక్కడ ఎప్పుడు నిత్యం భక్తుల మధ్య కలకల్లాడుతూ అందరినీ ఆశీర్వదిస్తూ ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులను అంటే చల్లగా కాపాడే తల్లిగా కూడా చెప్పుకోవచ్చు మనము. ఇక అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది అమ్మవారికి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కూడా భావిస్తూ అమ్మవారు ఎప్పుడు కూడా ప్రతి ఒక్క భక్తులు మొక్కినటువంటి కోరికలను తీరుస్తారని కూడా అందరూ అమ్మవారికి వారి నైవేద్యాల రూపంలో బోనాన్ని సమర్పించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక బోనంలో కూడా అదేవిధంగా పరమాన్నంతో పాటు బెల్లం ఇదంతా కూడా అమ్మవారికి నైవేద్యంగా కూడా సమర్పించేటువంటి పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. దాదాపు అమ్మవారి చరిత్ర ఒక్క సంవత్సరంది కాదు, 2 సంవత్సరాలు కాదు, దాదాపు 200 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కొలుస్తున్నారు. సో ఈ రోజుకి కూడా ఎంతో మంది ఏళ్ల తరబడి కూడా బోనాల్ని అమ్మవారికి సమర్పించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. సో అలా జూలైలో సికింద్రాబాద్లో మహంకాళి అమ్మవారి చక్కెర విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అలా ఉజ్జయిని నుంచి వచ్చినటువంటి మహంకాళి అమ్మవారు సికింద్రాబాద్ ప్రజల ఆరాధ్య దైవంగా మారారని భక్తుల విశ్వాసం. సో ఇక ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఏంటంటే ఆలయ గర్భగుడి నిర్మాణ సమయంలో కూడా మాణిక్యాలమ్మ అమ్మవారి రాతి విగ్రహం లభించిందని ఆలయ చరిత్ర కూడా చెప్తోంది. ఇక ఆ విగ్రహాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించడం జరిగింది. ఇక ప్రతి ఏటా కూడా అమ్మవారికి ఇక్కడ బోనాలు అనేది భక్తులు సమర్పించుకుంటూ ఉంటారు. అదేవిధంగా కోరిన కోరికలు కూడా తీర్చేటువంటి కల్పవల్లిగా కూడా భావిస్తున్నటువంటి సందర్భం. అందుకే వేలల్లో కాదు అమ్మవారి మీద ఎంత భక్తి శ్రద్ధలు లేకపోతే లక్షల్లో వస్తూ ఉంటారు. నిత్యం కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వారంలో కూడా వచ్చేటువంటి పరిస్థితి కూడా నెలకొంది. కాకపోతే ఇది ఒక భక్తులందరికీ కూడా సంవత్సరానికి ఒక్కరోజు వచ్చేటువంటి ఆషాఢ మాస బోనాల కార్యక్రమం ఏదైతే ఉందో ఇది నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక పెద్ద పండగనే చెప్పొచ్చు. అందుకే లక్షలాది మంది భక్తులు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మనకి ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా పార్టీల నుంచి కూడా ప్రతి పార్టీ నుంచి కూడా నేతలు రావడము, ఇక్కడ కార్యకర్తలు రావడం, దర్శించుకోవడం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఒక విషయం ఏంటంటే ముఖ్యంగా భక్తులు ప్రతి ఏటా దర్శించుకుంటూ ఉంటారు అమ్మవారి మీద. అమ్మ అంటే ఎంతో ప్రీతి గలవారని కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ విఐపి పాసెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. విఐపి పాస్లు ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో దాదాపు గంటల తరబడి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా జనరల్గా ఫ్రీ దర్శనం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫ్రీ దర్శనం చేసుకునే వాళ్ళకి త్వరగా అయిపోతున్నటువంటి పరిస్థితి. మరి విఐపి పాస్లు ఉన్న వాళ్ళు కూడా బేస్ లో ఎవరైతే నిల్చుంటున్నారో సరిగ్గా ఏర్పాట్లు చేయలేదు, ప్రభుత్వం సరిగ్గా దృష్టి సారించలేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా భక్తుల పట్ల పూర్తి శ్రద్ధ వహించలేదు, చాలా నిర్లక్ష్యం చేస్తోంది. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కూడా నిర్లక్ష్యం వహిస్తోంది. మెడలు పట్టి గెంటేయడము, అమ్మవారిని దర్శించుకోనియకుండా ఆపడము. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా వ్యవహరిస్తుంది? ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరేదైతే ఉందో ఇది ఎవరికి కూడా నచ్చడం లేదు. మరి ఇది కరెక్ట్ కాదంటూ కూడా ఒక దేవుళ్ళ దగ్గర కూడా ఇట్లాంటి అరాచకాలు అన్యాయాలు ఏంటంటూ కూడా భక్తులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ఇందాక చాలా మంది భక్తులతో మాట్లాడము, క్యూ లైన్ లో నిల్చున్నారు. ఎంతో మంది ఫ్యామిలీస్ ఉన్నాయి, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎంతో మంది అమ్మని దర్శించుకోవడానికి వచ్చారు. మరి ఇక్కడ వాళ్ళ పరిస్థితి అయితే నిజంగా దారుణం అనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు ఉదయం 5 గంటల సమయం నుంచి కూడా ఇక్కడికి అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఒక్కరి దర్శనం అనేది కూడా మంచిగా అవ్వనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ఇక్కడ సిబ్బంది ఎవరు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రతి లైన్ లో ఉన్నటువంటి భక్తులకి కొబ్బరికాయలు కొట్టే దగ్గర కావచ్చు, బోనము దించే దగ్గర
దగ్గర కావచ్చు గుళ్ళో ముఖ్యంగా 10 రూపాయలు అనుకుంటూ డబ్బులు అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడ చూసినా డబ్బు అంటూ కూడా మొత్తం ఈ ప్రభుత్వం చాలా ఇబ్బందికి గురి చేస్తుంది భక్తులను. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎంతో మంది లైన్లలో ఉన్నారు. వీఐపీ పేరుకు వీఐపీ పాస్ కానీ మాకు దర్శనాలు కూడా జరగనివ్వట్లేదు, మాకు దర్శనం సరిగా అవ్వట్లేదు, చాలా వరకు వెయిట్ చేస్తున్నామంటూ కూడా ఇక్కడ భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పాలి.